Hello my dear students. D block elements 3D series, 4D series, 5D series, 6D series elements ను గుర్తుపెట్టుకోవడం చాలా మంది స్టూడెంట్స్ కి డిఫికల్ట్. నేను ఆల్రెడీ 3D series elements ని అప్లోడ్ చేశాను షార్ట్ లో. ఇప్పుడు 4D series elements ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఒక ఫన్నీ స్టేట్మెంట్. ఈ 4D series లో మనకు 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ వచ్చేసి ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పల్లాడియం, సిల్వర్, క్యాడ్మియం. ఈ 10 ఎలిమెంట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఇస్తున్నా. అదేంటి అంటే yellow zebras ఉంటాయి కదా, yellow zebras మూవ్ ఇన్ ట్రాఫిక్, నెవర్ మూవ్ ఇన్ ట్రాఫిక్. ఎల్లో జీబ్రాలు ట్రాఫిక్లో అసలు మూవ్ కావన్నమాట. ఎందుకు మూవ్ కావు సార్, అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అంటే రన్నింగ్ చేసే ర్యాబిట్స్ని పోలీసులు యాక్టివ్గా చేసి పట్టుకుంటున్నారు. ఇది ఒక ఫన్నీ స్టేట్మెంట్. ఓకేనా, ఎల్లో జీబ్రాస్ నెవర్ మూవ్ ఇన్ ట్రాఫిక్. అక్కడ ఏం జరుగుతుంది అంటే రన్నింగ్ ర్యాబిట్స్ని పోలీసులు యాక్టివ్గా చేసి పట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎల్లో అంటే ఇట్రియం, జీబ్రా జిర్కోనియం, నెవర్ నియోబియం, మూవ్ మాలిబ్డినం, ట్రాఫిక్ టెక్నీషియం, రన్నింగ్ అంటే రుథేనియం, ర్యాబిట్స్ రోడియం, పోలీస్ పల్లాడియం, యాక్టివ్ అంటే సిల్వర్ ఏజీ, చేజ్ అంటే క్యాడ్మియం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ టోటల్ పీరియాడిక్ టేబుల్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ టోటల్ పీరియాడిక్ టేబుల్ కింద దీన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇది కింద దీన్ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జేఈ మెయిన్స్ వాళ్ళకి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నీట్ వాళ్ళకి ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చాప్టర్ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.